హే మామ, మార్నింగ్ నుండి ఫుల్గా వర్క్ చేసి అలసిపోయా. సో రిలాక్స్ అవ్వడానికి ఎక్కడికైనా తినడానికి వెళ్దాం అనుకున్నాను. మావకు కాల్ చేసి అర్జెంటుగా దూసుకురమ్మని చెప్పేశా. మావ రాగానే ఇద్దరం కలిసి డిఎల్ఎఫ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఫస్ట్ ఆలూ బజ్జీ మిక్చర్తో స్టార్ట్ చేసాం. అది అయ్యాక పక్కనే దోశ బండి ఉంటుంది, అక్కడ చాలా బాగుంటుంది. అదే దోశ చాలా బాగుంటుంది. సో అక్కడ తిందామనేసి వెళ్ళాం. ఆంటీకి చెప్పాం 2 దోశ అని. చెప్పగానే 100 ఫోన్పే చేయి బాబు అన్నది. బహుశా మేము దొంగలు పట్టుకుపోయే వాళ్ళ మాదిరి కనిపించామేమో. అలా వెళ్తుంటే స్వీట్ షాప్ కనపడింది. అక్కడ గోవా గులాబ్ జామున్ ఇంకా మాల్పూరి ఆర్డర్ చేసాం. అది ఇచ్చారు, తింటున్నాం. సడన్గా క్లాప్స్ వినపడింది. అంతే, గజ్జలు గల్లు ఉన్నాయి. చూస్తే ఎవరో భయ్య రోల్ చేస్తున్నాడు పక్కనే. సరే ఎలాగో రోల్ పైన కళ్ళు పడ్డాయి, అది కూడా వేసేసాం. అది అయ్యాక ముందుకు వెళ్ళి ద ఫేమస్ ఏఎంపిఎం మ్యాగీలో 2 మ్యాగీలు అయితే ఆర్డర్ చేసాం. అది తినేసి అలా చూడగానే ఒక గులాబ్ జామున్ షాప్ తల మెరిచిపోతుంటే తోపు ఉంది. సో ఆపుకోలేక ప్రైస్ కనుక్కోకుండా ఆర్డర్ అయితే చేసేసా. కోర్స్ తినేసా కూడా. తిన్నాక ఎంత భయ్యా అని అడిగితే అంతే, గుండె పెల్చేశాడు. ఒక గులాబ్ జామున్ విత్ రబడి 150 అంట. నేను ఇప్పటికి ఎన్నో ప్లేసెస్లో గులాబ్ జామున్ తిని ఉంటా, ఇదే ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ గులాబ్ జామున్. ఎన్ని తిన్నాక జిలేబీ తినకపోతే జిలేబీ ఫీల్ అవుతుంది కదా, అందుకనేసి అది కూడా తినేసా. అంటే జిలేబీని బాధ పెట్టకూడదు కదా. ఇక అది అయ్యాక చాయ్తో ఫైనల్ టచ్ ఇద్దామని స్టార్ట్ అయిపోయా. అయితే మామ సడన్గా దుమ్మ చాలే అని ఫుల్ ఫాస్ట్గా ట్రై చేస్తున్నాడు. ఏమైంది మామ సడన్గా ఇంత స్పీడ్ వెళ్తున్నావు అంటే, వెనకాల ఎవరో అమ్మాయి స్కూటీ మీద వస్తుంది తమ్ముడు అన్నాడు. అది వినగానే వామ్మో, నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు మామ, నువ్వు ఇంకా స్పీడ్కి వెళ్ళు అని చెప్పా. అలా మై మోస్ట్ ఫేవరెట్ టీ స్పాట్ పక్కన గ్రాండ్కి అయితే వచ్చేసాం. హైదరాబాద్ మొత్తంలో నా ఫేవరెట్ టీ స్పాట్ ఏది అని అడిగితే దీని పేరు చెప్తా మామ నేను. ఇక్కడ ఇరాన్ చాయ్ ఉంటుంది మామ, ఒక రేంజ్. నాకు ఈ స్పాట్ మామనే చూపించాడు. ఇక అక్కడ చాయ్ తాగేసి కాసేపు ముచ్చట్లు పెట్టాం. అది అయ్యాక రిటర్న్ అయితే వెళ్ళిపోయాం.